Jesus' name. But we were rejoicing in the praise and worship. కానీ స్తుతి ఆరాధనలో మనం అందరము ఆనందిస్తూ ఉన్నామండి. You know why? మీకు తెలుసునా ఎందుకు? Because our Jesus died for us. మన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. And he's risen for us. అతను పునరుద్ధానమైన మన కొరకు. That's why we were rejoicing. అందుని బట్టి మనము ఆనందిస్తున్నాము. Because he is with us. అతను మనతో కూడా ఉన్నాడు కనుక. Was with us. మనతో ఉండే. And he will be with us. అతను మనతో కూడా ఎప్పటికీ ఉంటాడండి. I want to remind you that, we were speaking, the main key was Jesus. Remember I showed you a picture of Jesus? మరి మన గతంలోనే చూపించాను మీకు మెయిన్ తాళపు చేయండి యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పి. That key had one more lever. అది ఆ తాళం చేయికి ఒక లీవర్ ఉన్నట్లు చూపించాను. That was belief. అది నమ్మకము. When we believed with Jesus, యేసు ప్రభువారితో కూడా మనం నమ్మినప్పుడు one more key was added. ఇంకొక తాళపు చేయడానికి మనం సమకూర్చబడ్డాం. That was faith. అది విశ్వాసము. Now I have a master key. దాని తర్వాత నాకు ఇంకొక మాస్టర్ తాళపు చేయి నా యొద్ద ఉంది. Before I disclose that key to you, ఆ యొక్క తాళపు చేయి మీ కొరకు చర్చించే ముందు I have always told you, నేను ఎప్పుడు మీకు చెప్పి ఉన్నానండి, Jesus loves each and every one of us. యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. He never lets us alone. మనల్ని ఎన్నడూ కూడా ఒంటరిగా తాను విడిచిపెట్టడు. I'm going to tell you how faithful he is to me. If he is so faithful to me, then he's the same faithfulness to you. అతను ఎంత నమ్మదగిన వాడు, నమ్మకత నాతో ఉన్నాడంటే అది చెప్పడమే కాదు, కానీ నాతో కాదు మీతో కూడా నమ్మదగిన వాడుగా ఉంటాడు. 3 days back, 3 రోజుల క్రితము I take my small little puppy down for a walk in the morning. మన చిన్న కుక్క పిల్లని వాకింగ్ తీసుకొని వెళ్తాను. It was about 5:45 in the morning. అది ఉదయం 6 గంటలకు 5:45 I suddenly heard my maid saying, "Didi, jaldi upar aao, mummy ka tabiyat kharab." మరి ఇంట్లో పనిచేసే ఆవిడ సహోదరి త్వరగా ఇంట్లో పైకి రా, అమ్మ బాగాలేదని చెప్పింది. Please come soon, mommy is not feeling well. అమ్మగారు మంచిగా దయచేసి పైకి రాని చెప్పింది తాను. So I went up. నేను పైకి వెళ్ళినప్పుడు But the first thing I said, Lord, before me you go. I'll take little time to walk. వెళ్ళడానికి ముందు నాకు ముందు నువ్వు వెళ్ళిన సమయం నువ్వు ముందు నాకన్నా ముందు వెళ్ళు దేవా అని చెప్పినాను. She was there on the bed, very flushed in her face. మరి తన ముఖంలో ఎంతో భయాందోళనతో తాను ఆ యొక్క బెడ్ పైన ఉందండి. And she could not get up. She tried to get up with my servant. మరి ఆ పని పిల్లతో తను ఎంతగానో ప్రయత్నించి ఉంది. She fell back on the bed. కానీ తిరిగి తను మరి పడకపోయిన పడిపోయింది. And the maid hurt her eye on the door. మరి తను ఇక్కడ గాయం కలిగిందండి తల దగ్గర. I told her, wake up my father. నేను ఏం చెప్పినానంటే నా తండ్రి గారిని లేపని. They say we inherit our genes from our parents. మన తల్లిదండ్రుల నుంచి మనము ఆ యొక్క జీన్స్ మనము కలిగి ఉంటామని సైంటిఫిక్. How much more of our genes do we inherit from God our Father, the creator of heaven and earth? దేవుడు మనకు తండ్రి కనుక. Can I hear a loud clap for that? బాగా చెప్పకూడదండి. My father was 86. He got up. మా 86 సంవత్సరాల మా తండ్రి గారిని లేచి, who had heart pain. He doesn't have anything now, so I don't want to talk about it. అతనికి చక్కగా ఆరోగ్యంతో ఉన్నాడండి ఇప్పుడు తాను. He stood there like this. అతను ఇట్లా నిల్చున్నాడు తాను. He was praying. అతను ప్రార్థిస్తున్నాడు. In the meantime, I was on the bed. ఆ సమయంలో పడకలున్నా నేను. I just put my hand on my mummy. మా తల్లి గారి పైన హస్తం పెట్టి ఉన్నాను నేను. She said, I'm going. Finish. My days are over. నేను వెళ్ళిపోతే నా జీవితం అయిపోయిందని చెప్తున్నాను. I said, Mummy, you are not going anywhere. నేను అమ్మ మీరు ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పినా నేను. No, I'm feeling very giddy. Call the doctor. చాలా నీరసంగా వైద్యుని పిలవండి. I told her, okay, I will give you the saline first. నేను మొదట నీకు సెలైన్ ఇస్తాను చెప్పినా నేను. I said, just keep saying Jesus, 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 Jesus like I did.
నేను మొదట సలైన్స్ చెప్పేసి యేసు 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 అని చెప్పు మనం తనకు. I kept my hand on her. తన పైన చేయి చాపినప్పుడు and I said, Lord, you are in control. ప్రభా నువ్వు మా యొక్క జీవితం మా పట్ల కంట్రోల్ కలిగి ఉన్నావు ప్రభు. Big clap for that. అదే చెప్పకూడదామండి. First I made a call to our driver. He was there in 10 minutes. I called my brother. I called the local doctor next door. మరి లోకల్ డాక్టర్ గారిని కానీ మా డ్రైవర్ నా సహోదరుని పిలిచిన 10 నిమిషాల వరకు వచ్చినారండి. Everybody was there. అందరూ అక్కడ ఉన్నారు. The doctor tells me, చిన్న వైద్యులు ఏం చెప్పినారు తెలుసా మీకు? After checking her BP, మొత్తం తన బీపీ మొత్తం చెక్ చేసిన తర్వాత very high 220, she can get a stroke, she can get paralyzed. 220 బీపీ ఉంది, చాలా తీవ్రత స్థాయి, అది మరి హార్ట్ అటాక్ రావచ్చు, పారాలిసిస్ రావచ్చు అని చెప్పినారు. I just said, doctor, you just do what you have to do and go, because my doctor is already on the job. నేను చెప్పినాను వైద్యునికి మీరు ఏం చేయాలనుకుని చేసి వెళ్ళిపోయి, నాకు తెలిసిన పరమ వైద్యుడు ఏం చేస్తాడు అని. And he went. తను వెళ్ళిపోయినాడు. I just said, Lord, నేను అప్పుడు ప్రభువా, you see my father at 86, I am doing all this, he calls me. నేను 86 సంవత్సరాలు మా తండ్రి గారు చూడండి, నేను మొత్తం నేనే చేస్తాను. ఇప్పుడు says call Yashoda hospital and call for an ambulance. మరి యశోద హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ కొరకు పిలువమని చెప్పినాడు దేవుడు. I immediately did that. నేను అదే because she's so heavy and she was very red in her face. అంతని ఎర్రగా మారిపోయిందండి, చాలా అంటే వెయిట్ గా ఉంది కనుక. And he told me she'll get stroke and she'll get paralyzed. In my heart I knew nothing of it. తన తాను చెప్పింది తనకు పక్షవాతం వస్తుంది, హృదయం గుండె పుట్టస్తుంది, నేను ఏం అనుకోలేదు. God said, I have given you wisdom, so I immediately called the ambulance. నేను దేవుడు నాకు జ్ఞానం ఇచ్చిన కనుక అదే త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేసినాను. Yashoda to my house, మరి యశోద నుంచి మా ఇంటికి మాత్రం 2 minutes drive. 2 నిమిషాల డ్రైవ్ అండి. The driver went to Balnagar. మరి ఆ డ్రైవర్ బాలనగర్ వెళ్ళినాడు. Satan was trying everything possible to cancel this service. అపవాది ఈ యొక్క కూటమును క్యాన్సిల్ గా వాడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు I told my brother, I said, go to the hospital, bring an ambulance and come. నేను చెప్పిన మా సోదరికి మరి ఆ హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ తీసుకురమ్మని. Even there Satan didn't give up. అక్కడ కూడా అపవాది ఎంతో ఒత్తిడికి గురి చేసినాడు. He sends a small little those vans of Maruti. చిన్న మారుతి వ్యాన్ చూడండి. There's no oxygen, there's no wheelchair, there are 2 thin people in the van. మరి అందులో ఆక్సిజన్ లేదు, ఏం లేదండి, 2 సన్నగా ఉన్నటువంటి మనుషులు మాత్రమే ఉన్నారండి ఆ వ్యాన్ లో. I said, Satan, you can do what you like. నేను అనుకున్న అపవాది నువ్వు ఏం చేయాలంటే చేయి నువ్వు. కానీ just told my mommy, she was little like, how will they carry me? I said, you don't worry, mommy, God will put a finger on you and you will go safe. మా తల్లిగారు చెప్పారు, ఎట్లా మనం నేను లోపలికి ఎక్కించగలుగుతాను. నేను తల్లిగారు చెప్పాను, ఏం చింతించదు, దేవుడు ఒక్క వేలుతోనే నేను లోపలికి కూర్చోబెట్టగలుగుతాడు. I said, when you reach the hospital, నువ్వు ఆసుపత్రికి 1:30. నువ్వు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అప్పుడు సమయం అయినప్పుడు ఏమని చెప్పినానంటే, I was not one bit disturbed. నేను ఇంత కూడా నా హృదయంలో నేను కలత చెందలేదండి. None of us had eaten anything because this was already so early in the morning. మరి వేకువజామున కనుక ఎవ్వరు కూడా ఏమి తినలేదు ఇంట్లో వాళ్ళమంతా. We went to the hospital. మేమందరం ఆసుపత్రికి వెళ్ళి ఉన్నాం. Took her in that van which was so hot and shaking. ఎంతో వేడిగా కదులుతున్నటువంటి ఆ యొక్క వాహనంలో మా తల్లిని తీసుకెళ్ళినామండి. Took her into the emergency. ఆ ఎమర్జెన్సీలో తీసుకెళ్ళినప్పుడు, I was in Yashoda hospital, so most of the doctors know me and they know me because I used to say Jesus, Jesus, Jesus. మరి నేను ఆసుపత్రిలో అక్కడ అందరు వైద్యులను గుర్తుపడతాను కదా, ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు నేను యేసు యేసు అని పలికి చెప్పేదాన్ని. So everybody was there. అందరు అక్కడ ఉన్నారండి. Very happy to see how I'm looking. అందరు కూడా నన్ను చూసిన విధానం బట్టి ఎంతో సంతోషంగా ఉన్నారు అక్కడ. Who said I'll die 4 years back. మరి 4 సంవత్సరాల క్రితం చచ్చిపోతాను చెప్పినటువంటి వారు. They did whatever they had to do. వారు చేయవలసినంత చేస్తున్నారు. God's grace was there. దేవుని కృప ఉండే అక్కడ. They made me sit in the doctor's room in the emergency. మరి ఎమర్జెన్సీలో వైద్య డాక్టర్స్ రూమ్ లో కూర్చోడానికి నాకు ఆస్కారించారు. Very comfortable, AC running. మరి ఏసీ నడుస్తుంది చక్కగా, ఎంతో సులభంగా కూర్చున్నాను అక్కడ. After the doctors came, then one doctor came to me. దాని తర్వాత ఒక వైద్యుడు దగ్గరికి వచ్చి ఏం చెప్పినాడంటే, he said, any male member is with you? I said, yes. Where is he? I can't see him. I said, but I know where he is. నేను ఎవరు ఉన్నారంటే మీ వాళ్ళ మగవాళ్ళు చాలా సీరియస్ కేసు అని చెప్పినారు. Tell me what you want to tell me. నేను చెప్పండి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. See ma'am,
Your mother is very old. మీరు చూడండి, మీ తల్లి గారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారండి. This giddiness, ఈ యొక్క అలసట, it could be some bleeding in the brain. తన యొక్క బ్రెయిన్ లో ఏదైనా బ్లీడింగ్ జరుగుతుండవచ్చు. Maybe the heart is not functioning. బహుశా హృదయం గుండె పనిచేయకపోవచ్చు. I'm going to go like this. మీకు తెలుసా నేను ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయని? So I'm counseling you. నేను మీకు కౌన్సిల్ చేస్తున్నాను ఏంటంటే, we have to do an MRI. మనకు ఎంఆర్ఐ చేయాలి తనకు. I said, doctor, నిన్న వైద్యునికి, is your counseling over? మీ యొక్క కౌన్సిలింగ్ అయిపోయిందండి? I said, let me counsel you. నేను మీ కౌన్సిల్ చేస్తాను డాక్టర్ గారు. I said, see, చూడండి, I will write it here. ఇక్కడ నేను రాస్తున్నాను. What time you going to do MRI? ఎప్పుడు చేశారండి ఎంఆర్ఐ మీరు? About 11:30. 11:30 సుమారు. No problem. I said, I will write it here. My mother's MRI or any test you do, నేనేం చెప్తానంటే, nothing is wrong with her. మరి నా తల్లి గారి ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ కానీ ప్రతి రిపోర్ట్ ఏ దాంట్లో ఏ సమస్య నుంచి ఇప్పుడు రాస్తాను. You know why? మీకు తెలుసా? My Jesus is in charge. ఎందుకంటే మా యేసు తనతో ఉన్నాడని. And I said, after you do the scan, you please look for me. మరి ఈ స్కాన్ చేసిన తర్వాత మీరు దయచేసి నన్ను కలవండి. మీరు, I have a report for you. నేను మీకు ఒక రిపోర్ట్ ఉందండి. That report, I will make you stand here and I will show you Jesus Christ in person right here. మరి ఇక్కడ యేసు ప్రభువారు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని నీకు చూపించడానికి నీకు కూడా ఒక రిపోర్ట్ ఉందండి. What was I doing? నేను ఏం చేస్తున్నానండి? My belief in my Jesus. నా యొక్క విశ్వాసం, నమ్మకం నా యేసునందు. What the Bible says. బైబిల్ ఏం సెలవిస్తుంది? Those who trust in the Lord. మరి యెహోవా దేవుని విశ్వాసం